భారీ వర్షాలతో యాదాద్రి జిల్లా అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు వరదలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర రోడ్డుపై వరద నీరు పొంగిపొర్లుతూ ఉండడంతో భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఉదయం నుంచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో యాదాద్రి జిల్లా అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు వరదలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాగిరెడ్డిపల్లి దగ్గర రోడ్డుపై వరద నీరు పొంగిపొర్లుతూ ఉండడంతో భువనగిరి, నల్గొండ మధ్య రాకపోకలు నిలిపివేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో ఉన్నారు. విజయభాస్కర్, స్వాతి, యాదాద్రి జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భువనగిరి మండలానికి సంబంధించి అన్ని వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు నల్గొండ భువనగిరి రోడ్డు పైన పూర్తిగా వరద నీరు భారీగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మనం విజువల్స్లో చూడొచ్చు. భువనగిరి మండలం కావచ్చు, ఇటు తుర్కపల్లి, ఆలేరు మండలాల్లో, యాదగిరిగుట్ట మండలాల్లో కురిసిన వర్షాలకు అక్కడ ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు చెరువుల కుంటలన్నీ కూడా నిండుకుంటలా మారడంతో అక్కడి నుండి నీరంతా కూడా అస్తవ్యస్తంగా పూర్తిగా పొలాల్లోకి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అవన్నీ కూడా యాదాద్రి, భువనగిరి, ఇటు నల్గొండ రోడ్డు మధ్య ఒక నాగిరెడ్డిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఉదయం నుంచి కూడా వాగు ఇటు వరద నీరు భారీగా వస్తుండడంతో పోలీసులు రెండు వైపులా బారికేడ్లు వేసి మొత్తం వాహన రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ రోడ్డు అంతా కూడా స్టేట్ హైవేగా పరిగణిస్తారు. ఇక్కడ నుంచి జాతీయ రహదారి 65వ నెంబర్ జాతీయ రహదారిని కనెక్ట్ చేస్తూ నాగ్పూర్కు, మెదక్ మీదుగా నాగ్పూర్ వరకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తుంటాయి. భారీగా వరద వస్తుండడంతో ఇక్కడ నుంచి వాహనాలు వెళ్తే ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. ఇటు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఈ స్థాయిలో వరద లేకపోవడంతో దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉన్న పల్లె నుంచి దాదాపుగా చాలా గ్రామాల నుంచి కూడా ఉపాధి కోసం భువనగిరికి వెళ్ళిన పరిస్థితి. వాళ్ళంతా కూడా ఈ వరద అటువైపు ఉన్నారు. ఇప్పుడు పనులు పూర్తి చేసుకొని వరద దాటేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ వరద దాటే అవకాశం లేకపోవడంతో పోలీసులు బారికేడ్ వేశారు. అక్కడే వాళ్ళందరినీ కూడా నిలిపివేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితమే యాదాద్రి జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా ఈ నీరు దాటి వెళ్లకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్తో పాటు ఎంపీడీఓ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు ఇటు సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడే మకాం వేశారు. ఎవరిని కూడా బ్యారికేడ్లు దాటుకొని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఉదయం 6:30 తర్వాత 7 గంటల తర్వాత నుంచి ఇది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచి కొంత మధ్యాహ్నం సమయంలో కొంత ఉధృతి తగ్గినప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం నుంచి ఉధృతి పెరిగిన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. రెండు వైపుల నుంచి కూడా పూర్తిగా వాహనాలు నిలిపివేశారు. మనం దాదాపుగా ఇటు చిట్యాల నుంచి వెలగొండ వైపు దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగి ఉన్నాయి. ఇటు నాగిరెడ్డిపల్లి నుంచి భువనగిరి వైపు కూడా కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఒకవైపు ఇది నాగ్పూర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు ఉన్నాయి. మరొక వైపు 65వ నెంబర్ జాతీయ రహదారి విజయవాడపై వెళ్లాల్సిన వాహనాలు అయితే ఉన్నాయి. ఇక స్థానికులంతా ఉదయం ఉపాధి కోసం ఇక్కడి నుంచి తరలి వెళ్లిన వారంతా కూడా తిరిగి గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వరద ప్రాంతానికి కేవలం భువనగిరి 10 కిలోమీటర్లే ఉంటుంది. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉపాధి పనులు చేసుకునే వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేందుకు ఇష్టపడరు. కానీ పోలీసులు ఎవరు కూడా వాళ్ళని అనుమతించరు. ఎందుకంటే ఉధృతంగా రోడ్డు దాటడానికి అవకాశం లేదు, ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అయితే ఉదయం కొంతమంది అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ట్రాఫిక్ వెహికల్ ద్వారా కొంతమందిని పోలీసులు అవతల వైపు తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా జరిగితే ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మధ్యాహ్నం తర్వాత నుంచి ఆ ప్రక్రియ కూడా పోలీసులు నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఎగువ నుంచి ఇంకా ఉన్న వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, ఇవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు కూడా నిండుకుంటలా మారిన పరిస్థితి ఉంది. మరోవైపు యాదాద్రి, భువనగిరి జిల్లాకు హెవీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ రాత్రికి ఖచ్చితంగా ఈ రోడ్డు గుండా అంటే భువనగిరి నుంచి మరి నల్గొండ వైపు వెళ్లే వాహనాలకైతే ఎలాంటి అనుమతి లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వరద సాయంత్రం నుంచి కొంత పెరుగుతుంది, అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వరద మరింత కొనసాగే అవకాశం ఉందని
ఇటు రెవెన్యూ కావచ్చు, పోలీసులు కావచ్చు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరద దాటే ప్రయత్నం ఎవరు చేయొద్దని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాహనాలు అయితే ఇప్పటికే నిలిపివేశారు. ప్రజలు ఎవరైనా సాహసం చేసి దాటే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేందుకు ఇప్పటికే పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళందరినీ కూడా చేస్తాను. ఒకవేళ ఖచ్చితంగా ఎవరైనా అత్యవసర పరిస్థితులు వెళ్ళాలనుకుంటే ప్రత్యామ్నాయ పరిస్థితుల కోసం పోలీసులు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ రాత్రి కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో గత రాత్రి కూడా వర్షం కురిసింది. దాదాపు చెరువులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఇక వర్షం నీరంతా కూడా తిరిగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే పంట పొలాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది, కాలనీలలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఇళ్లలోకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని మండలాల్లో ఉండే తహసీల్దార్ కావచ్చు, ఎంపీడీఓ అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సమీపంలో ఉన్న చెరువుల్ని, కుంటల్ని, వరదల్ని కూడా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వరద ముప్పు ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ఎటువంటి పరిస్థితినైనా ఫేస్ చేసేందుకు అధికార యంత్రాంగం చాలా కాన్ఫిడెంట్గా, చాలా సిద్ధంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా చోట్ల ఎక్కడైతే చెరువుల కట్టలు బలహీనంగా ఉంటాయో దానికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోకి అధికారులంతా వెళ్ళిపోయారు. ఎక్కడ చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంటుంది, పొంగి పొరలే అవకాశం ఉంటుంది, చెరువులు పొంగడం వల్ల ఏ ప్రాంతాల్లో పంట మునిగే అవకాశం ఉంటుంది, గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది, ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది, వాహనాల రాకపోకలకు ఎక్కడ అంతరాయం ఏర్పడుతుంది అనేది ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భీమలింగం కత్వ కూడా పొంగి పొందుతుంది. హైదరాబాద్లో కురిసిన వర్షాలకు మూసి కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భీమలింగం కత్వ దగ్గర కూడా నీరు భారీగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చౌటుపల్లితో నుంచి వెలుగొండ వరకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఎవరైతే కొంతమంది సాహసం చేసి దాటుతామన్న ఒక కాన్ఫిడెన్స్తో ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి ప్రయత్నాలు లేకుండా పోలీసులు ముందస్తుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చాలా దూరంలోనే వరద సమీపానికి 100-200 మీటర్ల దూరంలోనే వాహనాలన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. నడుచుకుంటూ వచ్చి వరద ఉధృతిని చూసేందుకు కూడా పోలీసులు అవకాశం ఇవ్వని పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం ఇప్పుడు నాగిరెడ్డిపల్లి దగ్గర చూస్తున్న ఈ వరద అంతకంతకు పెరుగుతుంది. మనం లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చూస్తే ఇప్పుడు వరద ప్రవాహం పెరిగింది, ఉధృతంగా ప్రవహిస్తుంది, లెంత్ కూడా పెరిగిన పరిస్థితి ఉంది. ఇది రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే వాహనాలు ఏవి కూడా ఈ రూట్లో ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అప్రమత్తమయ్యారు. మొత్తంగా వరద వచ్చే అవకాశం ఉంది. రాత్రి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్న యాదాద్రి జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉందని చెప్పొచ్చు. స్వాతి. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.